హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం. ఆర్టీసీలో డ్రైవర్లుగా 894 మంది ఎంపిక. శ్రామిక్ పోస్టులకు 710 మంది. సెలక్షన్ లిస్టు విడుదల చేసిన టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల లిస్టు. ఈ లిస్ట్ అంతా నేను డౌన్లోడ్ చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన. మీరు జాయిన్ కాకపోతే ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అభ్యర్థుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. 2025 సెప్టెంబర్ 17న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1743 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టగా ఇందులో 1000 డ్రైవర్ పోస్టులకు గాను 894, అంటే ఇక్కడ ఒక 106 పోస్టులు ఖాళీగా మిగిలిపోయినాయి. 743 శ్రామిక్ పోస్టులకు గాను 16 మంది మహిళల సహా మొత్తం 710 మంది ఎంపికయ్యారు. అంటే ఇక్కడ దాదాపుగా మనకు ఒక 33, అంటే 139 ఖాళీలు, 139 పోస్టులు భర్తీ కాలేదని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు. డ్రైవర్ పోస్టులకు వెయిటేజ్ మార్కులు, డ్రైవింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా, శ్రామిక్ పోస్టులకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఎంపిక చేశారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సర్టిఫికెట్ ధృవీకరణలో విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయో సడలింపు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితా అయితే రిలీజ్ చేశారు. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. అభ్యర్థుల లాగిన్ ఇలా. ఎంపికైన అభ్యర్థులు తమ లాగిన్లో ఎంపిక వివరాలు, డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీటు, అలాగే పోస్టుల వారీగా ఎంపిక జాబితా తెలుసుకోవచ్చు. కటాఫ్ మార్కులు, అంటే చివరిగా ఎంపికైన అభ్యర్థి మార్కులు, జన్మదినం, ఆ తేదీ, ఆ డేట్ ఆఫ్ బర్త్ను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 7 ఉదయం 8 గంటల నుంచి 11వ తారీఖు అర్ధరాత్రి వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో తమ లాగిన్ ద్వారా అటెస్టేషన్ ఫామ్ ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఆన్లైన్లో ఫామ్ పూర్తి చేసిన తర్వాత దాని 3 కాపీలు తీసుకొని నిర్ణీత చోట్ల సంతకాలు చేయడంతో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు అతికించి గెజిటెడ్ అధికారి ధృవీకరణ పొందాలన్నారు. అటెస్టేషన్ చేయించాలి. సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో కలిసి ఈ నెల 17న ఎంపికైన రెవెన్యూ జిల్లాకు సంబంధించిన పాత పోలీస్ జిల్లా లేదా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలి. ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా, ఉమ్మడి 10 జిల్లాలలో మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఆ జిల్లాలో ఈ విధంగా మీరు అటెస్టేషన్ కాపీ తీసుకొని ఫోటోలు అతికించి సంతకాలు పెట్టి అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. తర్వాత విద్యా వాలంటీర్లు వస్తున్నారు. ఈ నెల 4లోగా నియామకానికి ఆదేశం. ఈ రోజు వరకు లాస్ట్ డేట్గా ఉంది. ఇది గద్వాల జిల్లాకు సంబంధించి. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరతతో సర్కారు బడుల్లో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా ఒక్కో గదిలో 2 తరగతుల వారిని కూర్చోబెట్టి బోధిస్తున్నారన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించడంతో జిల్లాలో విద్యా వాలంటీర్ల ఏర్పాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 4వ తేదీలోపు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక వేకెన్సీస్ చూస్తే మండలాల వారీగా ఖాళీలు గట్టులో 32 ఉన్నాయి, కేటీ దొడ్డి 21, ఐజాలో 12, దరూర్లో 11, మల్దకల్ 11, గద్వాల్ 9, ఇటిక్యాల 4, వడ్డెపల్లి 4, మానపాడు 4, రాజోలి 4, ఉండవల్లి 3, ఎర్రవెల్లి 3, అలంపూర్ 2. ఈ విధంగా మొత్తం 120 పోస్టులకు ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎంపికైనటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తారు. ఆగస్టు నుంచి ఈ అకాడమిక్ మొత్తం కంప్లీట్గా ఈ శాలరీస్ అయితే ఇస్తారు. ఇక్కడ గద్వాల జిల్లాకు సంబంధించిన మిత్రులు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక టీజీ సెట్కి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఈ నెల 30 వరకు ఈ అప్లికేషన్స్ కొనసాగుతాయి. పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఒక సూచన ఏంటంటే, పీజీ ఫైనల్ ఇయర్ అంటే చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా టీజీ సెట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. వారు అప్లై చేసుకునేటప్పుడు కరెంట్ అపియరింగ్ పీజీ అనే ఆప్షన్ ఎంచుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ చదువుతున్న మిత్రులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెట్ కంప్లీట్ చేయండి. ఈ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఇది తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే కంపల్సరీ మన యాప్లో కంపల్సరీ కోర్సులో జాయిన్ కండి. పేపర్ 1 చూస్తే పేపర్ 1లో మనకు 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లకు సంబంధించి 27 టెస్టులు ఉన్నాయి. 27 టెస్టుల్లో ఒక్కో టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ 27 టెస్టులు లేకుండే 18 టెస్టులు ఉండే. నిన్న అప్డేట్ చేసిన 27 టెస్టులు అయినాయి. ఇంకా ఈరోజు కూడా అప్డేట్ చేసి
పేపర్ 1కి సంబంధించిన పూర్తి టెస్ట్ సిరీస్ మన యాప్లోకి అవైలబుల్గా వస్తుంది. సో కంపల్సరీ యాప్లో ఉన్న ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి. 7,437 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 19 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి అని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. దీనికోసం అభ్యర్థులు తన మొబైల్ ఫోన్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి అయినాక ప్రింటౌట్ను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు చెప్పారు. ఖచ్చితంగా ఆధార్ అనేది ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్కు సంబంధించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా కరీంనగర్లో ఈ నెల 15వ తారీఖు వరకు ఉంది. రాజన్న సిరిసిల్లలో 7వ తారీఖు వరకు ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో రేపటి వరకు లాస్ట్ డేటు. హైదరాబాద్లో 22వ తారీఖు లాస్ట్ డేటు. ఈ 4 జిల్లాల్లో మాత్రమే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నడుస్తుంది. రేపు సిపి గేట్ ఫలితాలు విడుదల. పీజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన సిపి గేట్ 2026 పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, కేయువిసి ప్రొఫెసర్ కె ప్రతాప్ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 85,000 అడ్మిషన్లు. యాక్చువల్లీ పోయినసారి చూస్తే 75,000 మాత్రమే నిండిండే పోయినసారి. అంటే వీళ్ళు 75,000 ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 85,453 మంది అప్లికేషన్స్ పొందిండ్రు, అడ్మిషన్ అయ్యిండ్రు. అంటే 14% పెరిగినాయి. సో ఈ పెరగడం అనేది శుభసూచకంగా చూసుకోవచ్చు. జేఎల్ పోస్టులకు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే పోస్ట్ అడ్మిషన్స్ పెరుగుతుంటో అక్కడ జేఎల్ పోస్టులు పెరగాల్సిందే కదా. ఆ విధంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పెరుగుతుందని గ్యారంటీ కాదు, పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచారు. 3% డిఏ పెంచి నిన్న జీవో ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం 3% పెరగనుంది. 8వ వేతన కమిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమయంలోనే 7వ వేతన కమిషన్ పరిధిలో మరో వేతన పెంపు వస్తుంది. తాజా సిపిఐ ఐడబ్ల్యూ ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం జూలై 1, 2026 నుంచి కరువు భత్యం 3% పెరిగి ప్రస్తుతం 60% నుంచి 63% అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. MUNNABADI ఇది యాప్ ఉంటుంది. మీకు స్క్రీన్పై ఆ లోగో కూడా కనిపిస్తుంటుంది. ఆ లోగోకి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ రాయండి. థ్యాంక్ యూ.